వాక్యమే ఉన్నటువంటి దేవాదేవునికి మహిమ కలుగుగాక. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినాన నేను ఒక ప్రాంతంలో బైబిల్ని పంచడానికి రావడం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా నేను ఎంతో ఆశపడుతున్నాను. ఏదేమైనప్పటికీ కూడా దేవుడి టయానికి మరి సమయాన్ని సమకూర్చారు. అంత మాత్రమే కాదు, ఆశయాల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలవాడు. కాబట్టి మరి దేవుడి సమయంలో బైబిల్ని పంచడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. మరి ఈ దినాన నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో దేవుని యొక్క బైబిల్ పంచడానికి వచ్చాం. ఎందుకంటే దేవుని బైబిల్ వెలుగై ఉన్నది. ఆయన వాక్యం వెల్లడంతో చూడనే వెలుగు ప్రకాశించిన దేవుని వాక్యం సెలవిస్తుంది. చీకటి గల ప్రతి ఒక్కరి బ్రతుకుల్లోనూ దేవుని వాక్యం అనేది వెలుగు నింపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి బైబిల్ అనేది చాలా అవసరం. బైబిల్ పరిజ్ఞానం అనేది అవసరం. బైబిల్ చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి కొత్త నిబంధనలోని పుస్తకాలు కొన్ని తీసుకొచ్చాము మేము. ఆ కొన్ని పుస్తకాలను పంచి దేవుని నామాన్ని మహింపరచాలని ఆశపడుతున్నాం. చూసినట్లయితే ఈ బైబిల్ తీసుకురావడం జరిగింది. ఈ బైబిల్ని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. ఒకరి తర్వాత ఒక్కొక్కరికి పంచాలని చెప్పేసి ఆశపడుతున్నాం. మొట్టమొదటిసారి మరి దేవుని చిత్తం అయితే ప్రతి నెల కూడా కొన్ని ప్రాంతాలు మరి సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క బైబిల్ పుస్తకాలు పంచాలని చెప్పేసి ఆశపడుతున్నాం. ఈ సమయంలో ఈ ప్రాంతంలో మేము వచ్చి బైబిల్ని పంచడానికి ఆశపడుతున్నాం. కాబట్టి ఒకరి తర్వాత ఒకరిగా మేము బైబిల్ పంచుతాం. కాబట్టి మీరు ఒకటే ఈ యొక్క కొత్త నిబంధన బైబిల్ ఏదైతే మనకు కనబడుతుందో ఈ బైబిల్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. మనం ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగానే పంచుతాం ఈ పుస్తకాన్ని. కాబట్టి మీకు ఒకవేళ వీలైతే కుదిరితే కనుక మీరు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు వారికి సంవత్సరానికి ఒకసారి విరాళంగా ఎంతో కొంత అమౌంట్ అనేది పంపించవచ్చు. దాని ప్రకారంగా మనం దేవుని వాక్యాన్ని మరింతగా మనం ప్రింట్ చేయడానికి అనేక మందికి అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క కృత నిబంధన పుస్తకాన్ని నా దగ్గర ఎన్ని బైబిళ్ళు అయితే ఉన్నాయో అన్ని బైబిళ్ళు కూడా ప్రతిదీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. చూద్దాం. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పెందలకడా నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షార్థమై క్రీస్తేసులా ప్రభుని ఘనపరిచి
జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. పరలోకమే